తాజాంశాన్ని చూస్తున్నాం. గండికోటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అమ్మాయిని గండికోటకు తీసుకెళ్లే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, విద్యార్థిని మృతికి గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? షాహీన్, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జమ్మలమడుగు మండలం గండికోటలో నిర్మానుష్య ప్రదేశంలో అటవీ ప్రాంతంలో విగతజీవిగా చనిపోవడం పైన పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసును కొలికి తీసుకొచ్చేందుకు ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో గండికోట లోపలికి వెళ్లేటువంటి ప్రవేశ మార్గం వద్ద ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద ఈ అమ్మాయిని ఏడాది నుంచి వేధిస్తున్నటువంటి లోకేష్ అనేటువంటి ఈ యువకుడితో పల్సర్ బైక్ పైన ఇద్దరు కూడా గండికోటలోకి ప్రవేశించినట్టు సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తిరిగి ఉదయం 11 గంటలకి ఆ అబ్బాయి తిరిగి వెనక్కి వెళ్లిపోవడం, ఆమె ఒంటరిగానే గండికోటలోనే ఉండడం పైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అమ్మాయి చనిపోవడానికి లోకేష్ తో పాటు ఇంకా ఎవరైనా కారణం ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రగుంట్ల మండలం హనుమాన్గుత్తి గ్రామానికి చెందినటువంటి ఈ అమ్మాయి అదే గ్రామానికి చెందినటువంటి ఈ లోకేష్ అనే యువకుడు ఏడాదిన్నర నుంచి కూడా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గత 3-4 సార్లు కూడా ఈ రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు కూడా జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ అమ్మాయిని వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇతని పోరు తట్టుకోలేకే మేము ఆ గ్రామం వదిలి ఇటీవలే ప్రొద్దుటూరు ప్రాంతానికి కూడా చేరాము. ప్రొద్దుటూరులోనే మకాం పెట్టి అక్కడే మా అమ్మాయిని చదివించుకుంటున్నామని కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపేస్తాను అని బెదిరించి ఆ అమ్మాయికి ఫోన్లు చేసి వేధించడం, తనతో రావాలని చెప్పడంతోనే గత్యంతరం లేక అమ్మాయి భయపడి నిన్న అతనితో బైక్ పై వెళ్ళడానికి వెళ్ళిందనేది కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఆ గండికోటకి వెళ్లిన సమయంలో ఏం జరిగింది, ఈ అబ్బాయి చంపాడా లేకపోతే ఇతనికి ఇంకా ఎవరైనా సహకరించారా ఏంటనేది కూడా పోలీసులు పక్క ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ నిర్మానుష్య ప్రదేశంలో కొండగుట్టలకి అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే దానిపైన కూడా క్లూస్ టీమ్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా కొద్దిసేపు క్రితమే ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసు అధికారులను కూడా దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందనే దానిపైన ఆరా తీశారు. డాగ్ స్క్వాడ్ కూడా రప్పించారు. క్లూస్ టీమ్ ద్వారా కూడా ఆధారాలు సేకరించారు. ఈ అమ్మాయి చావుకు కారణమైనటువంటి లోకేష్ అనేటువంటి యువకుడును కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని లోతుగా కూడా తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ఈ కేసు పైన ఒక కొలికి తీసుకొస్తామని కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. షైన్, ధన్యవాదాలు మురళి.